गणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पंकजवासिनि। బెజవాడ దుర్గమ్మ చీర అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్, ఎంతో పవిత్రంగా భావించి ఆ చీరను దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు. అమ్మవారి చీరతో తమకంతా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. కానీ దుర్గగుడి అధికారులకు భక్తుల మనోభావాలతో పనిలేదు, ఎవరి సెంటిమెంట్లు పట్టవు. కావాల్సిందంతా పచ్చనోట్లే. దైవం మాటున ఫక్తు వ్యాపారానికి టెండర్ వేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమైనా చిన్న పువ్వైనా అంతెందుకు 4 అక్షంతలిచ్చినా భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటిది అమ్మవారికి కట్టే చీర తమ సొంతమైతే వారి ఆనందానికి అడ్డే ఉండదు. అమ్మవారికి బహుమానంగా వచ్చే వేలాది చీరలను దేవస్థానం అధికారులు తిరిగి భక్తులకే అమ్ముతుంటారు. ఇది ఎంతో అదృష్టమనుకునే భక్తులు చీరలను కొనుక్కుంటారు. ఇందుకోసం అవసరమైతే ఇతర భక్తులతో పోటీ పడతారు కూడా. భక్తులకు దక్కే చీర భాగ్యాన్ని కూడా దేవస్థానం అధికారులు ఇప్పుడు దూరం చేస్తున్నారు. కొబ్బరి చిప్పల నుంచి తలనీలాల వరకు టెండర్లు వేసి వేలల్లో అమ్మేస్తున్నా ఆదాయంపై ఆశ చావలేదు. సెంటిమెంట్ గా భావించే చీరలను అమ్మేందుకు టెండర్ వేశారు. దుర్గగుడిలో ఈ సరికొత్త వ్యాపారానికి ఆల్రెడీ టెండర్ పిలిచిన అధికారులు ఈ నెల 11న వేలంపాట పెడుతున్నారు. 10 లక్షలు డిపాజిట్ చేసి ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనవచ్చు. వేలంపాటను ఎవరు ఎక్కువగా పాడతారో వారికే టెండర్ దక్కుతుంది. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల్ని రేపు 11వ తారీఖున ఎందుకంటే వేలం వేయాలని నిర్ణయించుకోవటం జరిగిందండి. కొంత ఇక్కడ జరిగే చీరల్లో కొంత అవకతవకల్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయటం కూడా జరిగిందండి. టెండర్ సొంతం చేసుకున్న వాళ్లకు వచ్చే నెల మొదటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలు చెందుతాయి. వీటిని ఇంద్రకీలాద్రిపై తప్ప ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏ రోజు చీరలను ఆ రోజే తీసుకువెళ్లాలి. అమ్మలగన్న అమ్మకు భక్తులు సమర్పణగా ఇచ్చుకునే చీరలు రోజుకు 200 వరకు ఉంటాయి. అంటే ఏడాదికి సుమారు 70,000 చీరలన్నమాట. వీటిని భక్తులకు తిరిగి నేరుగా అమ్మడం ద్వారా సంవత్సరానికి 70 లక్షల రూపాయలు వచ్చేవి. తక్కువ రేంజ్ ఉన్న పట్టు చీరలు, సాధారణ చీరలు, జాకెట్లు ఇవన్నీ అమ్ముడైనా ఎక్కువ ధర ఉన్న చీరలు మిగిలిపోయేవి. వీటిలో చాలా వరకు అమ్మవారికి కడతారు. రోజుకు 7 నుంచి 8 వరకు చీరలను దుర్గమ్మకు ధరింపజేస్తారు. వేలంపాటకు సిద్ధమైన అధికారులు ప్రస్తుతం సిబ్బందికి చీరలను ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. చీర ఖరీదు 2,000 రూపాయలుంటే ఇంకా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. ఇలా ఓ చీరను అనుచరుడితో పంపిస్తూ ఇన్స్పెక్టర్ TV9 కి దొరికాడు. టెంపుల్ ఇన్స్పెక్టర్ పెట్టమన్నారు. బండిలో పెట్టమన్నారు. ఆయన బండిలో లోపల గుడిలోకి వెళ్తే ఇచ్చారండి, పెట్టమన్నారు. ఇదేం పనని నిలదీస్తే ఇన్స్పెక్టర్ తాను 2,000 రూపాయల చీరను 1800 కొన్నట్టు చెప్తున్నారు. ఇందుకు రసీదు కూడా చూపిస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారం దేవస్థానం ఉద్యోగులు, బంధువులు ఈ చీరలు కొనకూడదు. తీసుకున్నా చూపిస్తా, రసీదు నా దగ్గర ఉంది. 2 రోజులు తీసుకున్నా. ఇంటికి కాదండి, అది నేను తీసుకున్నా, నా సొంతానికి తీసుకున్నా. నేను ఏదో ఫంక్షన్కి వెళ్తా తీసుకెళ్తా, తప్పే ఉంది. అమ్మవారి పార్టీ తీసుకెళ్ళబడతా. ఆక్షన్లో పాల్గొన్నది తీసుకుంది, అది ఆక్షన్లో పాల్గొని తీసుకున్నా. ఉందండి, చూపిస్తాను. ఇప్పుడు లేదు రికార్డు, నేను చూపిస్తాను రసీదు నా దగ్గర. ఇప్పుడు నా దగ్గర లేదు ప్రస్తుతం. నేను తీసుకున్నా 2 రోజులు నేను చూపిస్తాను.
అమ్మవారి దర్శనం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని వ్యాపార కోణంలో ఆలోచిస్తున్న అధికారులు అంతా బిజినెస్ చేసి పారేస్తున్నారు. ఈ తీరు మారాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భగవంతుడికి భక్తుడికి మధ్య వ్యాపార సంబంధాన్ని తొలగించాలంటున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలో షోరూములు పాలు కానున్నాయి. ఇంటి దొంగలను అదుపు చేసుకోలేని అధికారులు వీటిని వేలంపాట పెట్టి కాంట్రాక్టర్లకు అప్పగించున్నారు. అయితే దీనిపై భక్తులు మాత్రం మండిపడుతున్నారు.